పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ సంస్కృతి నేర్చుకున్నారా? లేకపోతే ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు పశ్చాత్తాపడతా ఉన్నారు. దీన్ని ఎక్కడైనా సరే కంట్రోల్ చేయాలి. ఈ విచ్ఛిన్నకరమైనటువంటి విద్వేషకరమైనటువంటి విచక్షణారహితంగా మాట్లాడే పద్ధతులు ఎక్కడున్నా సరే కంట్రోల్ చేయాలంటే ఇప్పుడున్న చట్టాల్లో చేయగలుగుతామా, ఇంకా కొత్తగా తీసుకురావాలా? ఇది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ జర్నలిస్ట్స్, ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ విత్ పొలిటీషియన్స్. ఎవరికి ఏది పడితే అది మాట్లాడే సంస్కృతి ఈ మధ్యకాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా ఖమ్మం జిల్లాలో చాలా మిలిటెంట్గా మేము మాట్లాడతాం, కానీ ఈ భాషలు ఎప్పుడు వినలేదు. చాలా బాధేస్తుంది. ఇప్పుడు ప్రచారం కోసం పత్రికల్లో ఏదో పేరుతో రావాలని, అసెంబ్లీలో కూడా అమ్మ కొడుకుల అమ్మల పేరుతో కూడా మాట్లాడుకున్న పరిస్థితులు కూడా చూసాం. అందుకని ఇట్ షుడ్ బి ఇన్క్లూడెడ్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్, ఇట్ మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో. ఎవరు చేసినా తప్పు, ఎలా చేసినా సరే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మాత్రం మీరు డెఫినెట్లీ, యాజ్ యూ సజెస్టెడ్, better to hold a separate meeting to discuss all these things and to have a permanent solution. We can't find permanent solution, but to maximum extent you should make every effort through this honorable house. ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళనేమో అర్బన్ నక్సలైట్స్ పేరుతో లోపలేస్తున్నారు, సమాజం కోసం మాట్లాడే వాళ్ళనేమో లోపలేస్తున్నారు. అమ్మలు అక్కలు బూతులు, అసలు ఎంత అన్యాయం! ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎట్లా భరిస్తున్నారు నాకు తెలియదు. మా మీద చిన్న విమర్శ పెడితే తట్టుకోలేకపోతున్నాం. అంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఎన్నన్నా పడతారని ఒక ఆలోచన కొంతమందికి ఉంది. వాళ్ళు కూడా ఒకటి గమనంలో తీసుకోవాలి. ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే వాడికి కూడా అభిమానులు కొన్ని వేల మంది ఉంటారు. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు. అంటే మీరు నలుగురో ఇద్దరో ముగ్గురో అయిపోయి మీ నోటికి వచ్చినట్లుగా, మీ చేతకు వచ్చినట్టుగా, మీ పెన్ను ఎట్లా పడితే అట్లా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అది మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరని భయమా? నాకు అర్థం కావట్లేదు. తప్పులు చేస్తే దాని సరైన పద్ధతుల్లో విమర్శ పెట్టండి. ఏది పడితే అది అక్కడ ఎంత కుంభకోణం జరిగిందో తెలియదు. కోట్ల రూపాయలు, లక్షల కోట్లు తింటున్నారు అంటారు ఒకళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు బూతులే తిడతారు, లేకపోతే అసలు నిజంగా ఈ సంస్కృతి మార్చాలి. ఏం చేస్తారో, ఎలా మార్చాలో అన్ని చట్టాల ప్రకారం మారకపోవచ్చు. నిన్న చిన్న ఇన్సిడెంట్ కావచ్చు. ఇక నుంచి నాకు తెలిసి శాసనసభ్యులు ఎవరు కూడా జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అదే పద్ధతిలో సోషల్ మీడియాకి సంబంధించి మీరు జర్నలిస్టులు, నేను కూడా బేసికల్లీ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్, I started my career as a journalist only. It doesn't mean, మేము ఎప్పుడు మా గురువు గారు రాఘవాచార్య గారు మేము చాలా నేర్చుకున్నాం. జర్నలిజం అంటే ఎట్లా, జర్నలిజం అంటే సమాజానికి ఇది ఒక దిక్సూసిలాగా ఉండాలి, కానీ అలా జరగట్లేదు. జర్నలిస్టులు ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి, అందరూ ఉండాల్సిందే, సమాజం అంతా ఉండాలి. దయచేసి త్రూ యూ సార్ ఐ రిక్వెస్ట్ అవర్ Honorable Chief Minister Garu and other his ministry colleagues and government to take a firm action. As I said yesterday, in your absence I said the same, sir, Mukhyamantri Garu. So, మీరు ఏదో ఒకటి ఆలోచించి by calling a special session, one day, totally one day must be allotted for the taking of this discussion, sir. రెండోది, మీరు రైతాంగం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, సంతోషమే. నేను మా భట్టి గారితో కూడా విడిగా చెప్పాను. నేను రైతాంగం అప్పుడేంటంటే ఆ రోజుల్లో ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు దెర్ వాజ్ ఏ జస్ట్ కాన్వర్జేషన్ అండ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. రైతులను నిర్లక్ష్యం చేశారు. రైతులను తీసుకోండి, కానీ ఈ రాష్ట్రంలో రైతాంగంతో పాటు ఒక 2 కోట్ల మంది దాదాపు అసంఘటిత రంగంలో ఉన్నారు.
పేద చిన్న 9,000 10,000 లోపు జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఎలాగ మీరు దాని మీద కూడా అంటే అందులో అవుట్ సోర్సింగ్ ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. ఇక్కడే మన అసెంబ్లీలోనే అవుట్ సోర్సింగ్ 10-12,000 రూపాయల జీతంతో ఉండేవాళ్ళు మీ దగ్గర రారు. నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నాతో వచ్చేటప్పుడల్లా ఇక్కడ ఉంటారు, అక్కడ మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటారు. అందరూ నాకు చెప్తా ఉంటారు, మీరు కమ్యూనిస్ట్ కదా మాట్లాడండి సార్ అని. అంటే ఇక్కడ కూడా ఉన్నారు మన చట్టసభల్లో ఎక్కడైతే చట్టాలు చేస్తున్నామో ఏడు కూడా చట్టాలకు భిన్నమైన పద్ధతుల్లో ఉంటున్నారు. మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? మీ బాధ కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు బయటపడలేనంత ఊబిలో ఉన్నారు. మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నా. బయటపడుతూ క్రమేపీ వీళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా నెల నెలా జీతాలు ఇస్తామంటున్నారు, కానీ చిన్న ఉద్యోగాలకు అందట్లేదు సార్, పెద్దలకు అందుతున్నాయి. దానికి ఎలా చేయాలి, ఎట్లా దానికి పరిష్కారం చేయాలి కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే ఇవాళ వాళ్ళందరి అభిమానం మీరు పొందగలిగితే, అందరంటే రైతాంగం అభిమానం వేరు. మీరు వాస్తవంగా 80% చేశారు. ఇంకా టెక్నికల్ రీజన్స్తోనో ఇంకోటో కాకపోతే 2 lakhs అనేది ఒక మిస్కాన్సెప్ట్ ముందు ప్రివైల్ అయింది. అది 2 lakhs అంటే పై కడితే సరిపోతుందా లేదా అనేది. సో యూ హ్యావ్ గివెన్ ఏ క్లారిటీ. ఇక మీరు దానికి మించి నేను కూడా ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ ఆర్ ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ మోర్ అండ్ మోర్ విత్ రిగార్డ్ ద సీలింగ్ ఆఫ్ ద 2 lakhs. కానీ మిగిలిన అంశాలను ఇంకా టెక్నికాలిటీస్ ఉంటే అవి చేయండి సార్. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ ఈ వేళకు సంబంధించి పేద వర్గాలు చేయండి. విత్ మినిమం కాస్ట్ యూ కెన్ సర్వ్ మోర్ విత్ మినిమం కాస్ట్. ఎట్లా చేయాలో మీరు చేయండి సార్. ఇక ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నో ఇప్పుడు అన్నీ చెప్పట్లేదు. నేను నిన్న చెప్పాను కాబట్టి అడ్రస్ మీదే నిన్న చెప్పాను సార్. ప్రభాకర్ గారు ప్రెసిడెంట్ అడ్రస్, మన గవర్నర్ అడ్రస్ అంటే ఇట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఎవ్రీథింగ్. అది దాని గురించే చెప్తున్నాను. ఇక లాస్ట్లీ ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటాను సార్. మా రేవంత్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి పరిచయమే. చాలా ఆయన ఎంత అగ్రెసివో అంత పాజిటివ్గా అప్రోచబుల్గా ఉంటారు. కానీ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే జరుగుతుంది. దయచేసి దాన్ని మొన్న గుమ్మడి నర్సయ్య గారు వారికి చెప్పాను నేను. ఆయన అబ్జర్వ్ చేసి ఉంటారు, వారికి కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఆయన మామూలు వాళ్ళు వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆశలు లేస్తారు, మంచిగా భుజం మీద చేసి మాట్లాడతారు. ఎక్కడో గ్యాప్ జరిగిందని చెప్పాను. అటువంటి గ్యాప్ ఎలా వస్తుందో కనీసం మీకు చెప్పలేకపోతున్నట్టున్నారు ఎవరైనా వచ్చినప్పుడు. దాన్ని ఎట్లా కూడా దానికి కూడా కొంచెం మీరు కూర్చొని ఇంత కష్టపడుతున్నారు. నేను ఎప్పుడు చూస్తున్నా ఉదయం లేచిన కాడి నుంచి ఏదో ఆ మీటింగు ఈ మీటింగు, మీరు అందరూ కష్టపడుతున్నారు. మిమ్మల్ని కలవటం మాకు కూడా ఇబ్బందే, కానీ మేము వస్తే కలవనిస్తారు. కానీ అది చూసి మాకే ఇబ్బంది అనిపిస్తుంది. దానికి ఎక్కడో వే అవుట్ కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది. నర్సయ్య గారు లాంటి వాళ్ళు ఆయన వాస్తవంగా మీరు చేసే శ్రమలో 2 నిమిషాలు ఆయన కలిస్తే మీదేవో, ఎందుకంటే ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు లేదు నాకు తెలుసు. అహంభావం కానీ అవసరమైతే ఆవేశం ఉంది, ఆగ్రహం ఉంటుంది, కానీ అహంభావం లేదు. అహంభావం వేరు, ఆవేశం వేరు. అందువలన ఇటువంటి కొద్ది జాగ్రత్త తీసుకోండి సార్. మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పేద వర్గాల సంగతి బాగా చూడండి. మాకు మాత్రం ఎయిర్పోర్ట్ తీసుకురండి. అలాగే మా బట్టి గారికి మా మూత పడిపోతున్న పాల్వంచలో కాదు ఫస్ట్ కొత్తగూడి. ఓకే సార్, మీరు మంచిగా గవర్నమెంట్ ముందుకు నడవాలని కోరుకుంటూ సార్ మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం.